నైట్ మిడ్-నైట్ 12 అయింది, ఏం చేయాలో తెలీదు. ఆ టైంలో డోర్ ఓపెన్ చేస్తూ కూడా డేంజర్ లో ఉందన్నమాట. ఒక మెకానిక్ సైకిల్ వేసుకుని వస్తారు. ఆ టైంలో ఆ కారును చూసి అని అనుకుంటారు లోపల లేడీ ఉంది, డోర్ ఓపెన్ చేయదు, భయపడుతుంది. సైకిల్ ద్వారా చెప్తాడు మెకానిక్, డిక్కీ ఓపెన్ చేయి, నేను స్టెప్ ని మారుస్తా అంటాడు అనమాట. సో కారు టైర్ బ్రేక్ డౌన్ అయింటుంది కదా, స్టెప్ ని మార్చి మేడం చెప్తాడు కారులో ఉన్న లేడీకి, కారు రెడీ అయింది, మీరు వెళ్ళండి అని. ఆమె విండో ఓపెన్ చేసి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేసి అతను తీసుకోడు. ఎందుకంటే అతను చేసింది సహాయం, అవునా కదండి, సహాయం చేశాడు. సరేలే అనేసి లేడీ ముందుకెళ్తుంది. ముందుకెళ్ళి ఆకలి అవుతుంది, మిడ్-నైట్ 12 అయింది కదా, హోటల్ దగ్గరికి వెళ్ళి హోటల్లో ఆర్డర్ ఇస్తుంది. ఒక సర్వర్ వస్తుంది అనమాట, సర్వెంట్. లేడీ ప్రెగ్నెన్సీతో ఉంటుంది, ఆమె 9 months ప్రెగ్నెన్సీతో ఉంటుంది. ఇంకో 1 month లో డెలివరీ అవుతుంది. కాబట్టి ఆ డెలివరీ కావాల్సిన డబ్బుల కోసం ఆమె సర్వెంట్ గా జాయిన్ అవుతుంది అనమాట. భోజనం చేస్తుంది. వెళ్ళేటప్పుడు ఆమె బిల్లు ప్లస్ టిప్ ఒక 10,000 రూపాయలు టిప్ అందులో పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇంటికి వచ్చి హస్బెండ్ చెప్తుంది, నేను ఇక్కడ నుంచి పని చేయనండి, నాకు డెలివరీకి సంబంధించిన డబ్బులు నాకు వచ్చేసినాయి. ఎవరు ఆమె చెప్పండి? అక్కడ మెకానిక్ హెల్ప్ చేసినాడు కదా, మెకానిక్ భార్యకి ఈ టిప్ వచ్చి వెళ్ళింటుంది. మీరు చేసిన సహాయం ఇక్కడ లేడీకి ఏదో ఒక రూపంలో తిరిగి మళ్ళీ అతనికే చేరింది, అవునా కాదా? దిస్ ఈజ్ అందమైన జీవితం. ఆ 4 points ఉన్నాయి: క్షమించడం, ప్రేమించడం, గ్రాటిట్యూడ్, సర్వీస్ అండి, అవునా కదా? లాస్ట్ వరకు ఉన్నారు.